ఉచిత పథకాల అమలుపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి పథకాలపై హైకోర్టు స్టే విధించింది. ఉచిత పథకాల అమలుపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి పథకాలపై హైకోర్టు స్టే విధించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ప్రవీణ్ చెబుతారు. ప్రవీణ్, ఉచిత పథకాలపై అమలుపై హైకోర్టు పిటిషన్ దాఖలైంది. తదుపరి విచారణ వరకు చెల్లింపులు చేయొద్దంటూ కూడా తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణ సెప్టెంబర్ 9కి వాయిదా వేసింది. ఇందులో ముఖ్యంగా షాదీ ముబారక్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి పథకాలపైన ప్రస్తుతం అయితే మాత్రం హైకోర్టు స్టే విధించినటువంటి పరిస్థితి కనపడుతుంది. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది న్యాయస్థానం. ఎందుకంటే దీనిపైన పిటిషనర్ తరపు న్యాయవాది అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ప్రస్తుతం ఈ కేసును విచారణ జరిపినటువంటి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ ఈ ఉచిత పథకాలపైన స్టే విధించింది. తదుపరి విచారణ సెప్టెంబర్ 9కి వాయిదా వేసింది. 9లోగా మరోసారి కౌంటర్లు దాఖలు చేసిన తర్వాత దానిపైన మరోసారి పూర్తి స్థాయిలో విచారణ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఉచిత పథకాల వల్ల జరిగేటువంటి అనర్థాలు, ప్రభుత్వానికి పడుతున్నటువంటి భారానికి సంబంధించి కూడా కోర్టులో వాదనలు కొనసాగినటువంటి పరిస్థితి కనపడింది. దీంతో సెప్టెంబర్ 9 వరకు కూడా స్టే విధించింది. కాబట్టి సెప్టెంబర్ 9న మరోసారి రాష్ట్ర ప్రభుత్వం వాదనల తర్వాత తెలంగాణ హైకోర్టు ఈ విషయంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. స్వామి, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ప్రవీణ్.